ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ మంత్రి గారి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరం కలిసి ఇక్కడ మేడిగడ్డ ప్రాజెక్ట్ రావడం జరిగింది. సరే ఇక్కడ చూడండి మీరు ఇట్లాంటి వింత ఎక్కడ కూడా జరిగి ఉండదు. ఇది క్రాక్ అని కూడా అన్నారు. యూ కెన్ సీ దట్ సైడ్, దట్ ఇస్ నాట్ ఏ క్రాక్. దట్ క్రాక్ అంటే ఓ ఎంఎం ఉంటుంది, ఓ 2 mm 3 mm 5 mm ఉంటుంది. అది ఒక ఆల్మోస్ట్ ఒక దగ్గర 6 ఇంచులు 8 ఇంచులు ఉంది. అంటే ఇట్ ఈస్ బ్రోకెన్, ఇట్ ఈస్ నాట్ ఏ క్రాక్. యూ కెన్ కాల్ ఇట్ ఈస్ బ్రోకెన్. ద పియర్ 20 దేర్ ఇన్ 7th బ్లాక్లో పియర్ 20 మొత్తం సింక్ అయింది. ఈ కింద ప్లాట్ఫామ్ ఈ ఏరియా అంతా కూడా ఈ యాప్రాన్ అంతా కూడా మొత్తం కూడా సింక్ అయింది. మొత్తం 3 feet సింక్ అయింది. ఇక్కడ ఇటు కూడా చూడండి, ఇది ఇట్లా ప్రాజెక్టులు సింక్ అయింది ఎక్కడ ఉండదు. అంటే ఒకసారి కాంక్రీట్ స్ట్రక్చర్ సింక్ అయితే దేర్ ఇస్ నో మోర్ అటాచ్మెంట్. దట్ టు ఇన్ ప్రాజెక్ట్స్ వేర్ హై ఫ్లడ్ లెవెల్స్ కమ్ ఇన్ ఏ ప్రాజెక్ట్ బిగ్ రివర్ లైక్ గోదావరి. సో ఇట్లాంటి కుంగిపోయినాక ఇవి నిలబడేది కష్టము. ఐ డోంట్ థింక్ ఈ రిపేర్ కూడా సాధ్యం కాదనేది. ఇది తెలంగాణ ప్రజల డబ్బులు దుర్వినియోగం చేసినారు. 1000 కోట్లు 1,00,000 కోట్లు దుర్వినియోగం చేసి మరి ఈ మళ్ళా ప్రాజెక్ట్ ఇనిషియేట్ చేయడం, మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ తుమ్మిడిహెడ్ దగ్గరనే చేస్తే నాడు రాజశేఖర రెడ్డి గారు చేసిన ప్రాజెక్టే ఆ రోజు కెనాల్స్ కూడా మొదలైనవి. మళ్ళీ దాన్ని మొదలు పెడితేనే నీళ్ళు వచ్చే కార్యక్రమం జరుగుతుంది. కానీ ఇది మాత్రము వింత. ఇట్లా ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు నీళ్ళ మీద అక్కడ నల్గొండకు నీళ్లు రావు, నల్గొండ ఎస్ఎల్బీసీకి దానికి అక్కడ టనల్ రావు, మా బసాపురం నీళ్ళు రావు, మా బసాపురం రైతులు భూములు మునిగిపోతే వాళ్ళకి డబ్బులు ఇవ్వరు. మరి ఇట్లా మొత్తము తెలంగాణ ప్రాంతాన్ని ఊర్లు ముంచిండ్రు, ఇండ్లు పోయినాయి, భూములు పోయినాయి, నీళ్ళు వచ్చింది లేదు. తెలంగాణ ప్రజలు డబ్బులు దుర్వినియోగమైంది తప్పితే ఏది చేయలే. టీఆర్ఎస్ ఒక ప్రగతి భవన్లో కూర్చొని వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో మరి చేసుకున్నారు తప్పితే ఇది కేసీఆర్ఏ చీఫ్ ఆర్కిటెక్ట్లా కట్టిన ప్రాజెక్ట్ కాబట్టి ఇది కూలిపోయింది. ఇదన్నీ వాళ్ళు మాటల గ్యారెంటీ తప్పితే ఏం లేదు. తెలంగాణ ప్రజలు వాళ్ళ మాటలు నమ్మే పరిస్థితుల్లో ఈరోజు లేరు. వాస్తవాలు ఇప్పుడు తెలుసుకున్నారు. ఇంతకంటే ఇంకెక్కువేం వాస్తవం కావాలి.